హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దానికంటే ముందుగా లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. మీకు నిజంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ క్లియర్ చేయాలని ఉందా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఉంది కాబట్టే కదా ఎగ్జామ్ రాసి మనం ఇంత కష్టపడుతున్నామంటారా? ఎందుకు అడుగుతున్నా అంటే ఆ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియకుండానే చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేసేసారు. ఇప్పుడు డైలమాలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మ్యాచ్ అయితేనే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, లేకుంటే మీరు ఇంకా అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. లేకుంటే ఎందుకంటే మీరు మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత కూడా ఫిజికల్లో తీసేస్తారు. అందుకని ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. జస్ట్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫీమేల్కి హైట్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, మేల్కి హైట్ ఎంత ఉండాలి, అండ్ ఫీమేల్కి మేల్కి ఒకటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయా, ఎస్టీ అభ్యర్థులకి హైట్లో అండ్ చెస్ట్ మెజర్మెంట్స్లో రిలాక్సేషన్ ఉంది. అంటే నార్మల్ అభ్యర్థుల కంటే వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు. అది కొన్ని కండిషన్స్లో మాత్రమే. ఆ కండిషన్ ఏంటో నేను వీడియో చివరిలో చెప్తాను. అండ్ మిగతా వాళ్ళకి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఇన్స్పైరేషన్లో ఎంత ఉండాలి, ఎక్స్పైరేషన్ దట్ మీన్స్ మనం గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉండాలి, గాలి తీసేసినప్పుడు చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉండాలి, ఇవన్నీ క్లియర్ కట్గా వీడియోలో చెప్తాను. సో వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. జస్ట్ ఒక 5 to 10 minutes ఈ వీడియో మీద స్పెండ్ చేసినంత మాత్రాన మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకోసం ఈ వీడియో చేయబోతున్నాను గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మీకు ఒక క్విక్ రివిజన్ లాగా ఎఫ్బిఓ అండ్ ఏబిఓ ఎగ్జామ్ గురించి క్విక్ రివిజన్ ఇచ్చేస్తాను చూడండి. అంటే ఎంతమంది ఫస్ట్ నుంచి ఫైనల్ వరకు ఎంతమంది క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అవుతారో దాని గురించి ఒక క్విక్ రివిజన్ ఇచ్చేస్తాను చూసేయండి. అండ్ దానికంటే ముందుగా నార్మల్గా కొన్ని ఎగ్జామ్స్కి ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు, కొన్ని ఎగ్జామ్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రిలిమ్స్కి 1,17,958 మంది అభ్యర్థులు అయితే అప్లై చేశారనమాట. అప్లైలో దట్ మీన్స్ 1:170 రేషియోలో అయితే మనకి ప్రిలిమ్స్కి అప్లై చేశారు. అండ్ వాళ్ళలో నుండి మెయిన్స్కి 13,845 మంది, దట్ మీన్స్ 1:20 రేషియోలో అయితే మనకి మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత వాకింగ్ టెస్ట్కి ఎంతమంది పిలుస్తారు అంటే మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత 1:2 రేషియోలో అయితే మనకి వాకింగ్ అండ్ మెడికల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి మెయిన్స్ తర్వాతనే వాకింగ్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ అయితే ఉంటాయన్నమాట. వాకింగ్ టెస్ట్కి మనకి 1:2 రేషియోలో మీన్స్ మనకి 691 పోస్టులు ఉన్నాయి. ఇంటూ మనకి 2 రేషియోలో తీసుకుంటే మనకి 1,300 సంథింగ్ వస్తుంది. సో నియర్లీ 1,400 నుంచి 1,500 మంది క్యాండిడేట్స్ని అయితే మనకి వాకింగ్ టెస్ట్కి పిలుస్తారు. సో అందులో వాకింగ్ టెస్ట్లో కొంతమంది డిస్క్వాలిఫై అయిపోతారు ఖచ్చితంగా. అందులో మనకి మెడికల్కి పిలుస్తారన్నారు. వాకింగ్ తర్వాత మనకి మెడికల్ ఉంటుంది, అది రాజమండ్రిలో ఉంటుంది. సో మెడికల్కి మనకి 1000 నుంచి 1,100 మంది వరకు అయితే సెలెక్ట్ అవ్వబోతారు. అండ్ మెడికల్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి మెడికల్ వరకు అయితే అరౌండ్ 1000 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి మెడికల్ టెస్ట్ తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందిగా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 800 నుంచి 1000 మంది అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. దానికి మెడికల్లో కొంతమంది డిస్క్వాలిఫై అయిపోతారు. సో తర్వాత సిపిటీకి మనకి అరౌండ్ 800 to 1000 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి తర్వాత డాక్యుమెంట్స్కి మనకి 1:1 రేషియోలో అయితే తీసుకుంటుంది అనమాట. అప్పటి వరకు 1:2లో రేషియోలో కంటిన్యూ అవుతుంది. తర్వాత 1:1 రేషియోకి కన్వర్ట్ అయిపోతుంది. డాక్యుమెంట్కి మనకి 1:1 రేషియోలో పిలుస్తారు. అది 691 పోస్టులకి 691 క్యాండిడేట్స్ని అయితే పిలుస్తారు. డాక్యుమెంట్స్లో చాలా రేర్ కేసులో 100లో ఒకరో 1000లో ఒకరో అలా అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అంతేనా? ఓకేనా? సో మనకి అరౌండ్ మనకి జాయినింగ్ అయితే డాక్యుమెంట్ ఎవరైతే వెళ్ళిపోతారో 99% వాళ్ళంతా జాయినింగ్కి ఎలిజిబుల్ అనమాట. జాయినింగ్ అయిపోతారు. ఏదో రేర్ కేసుల్లో 1 or 2 మెంబర్స్ ఆర్ 4-5 మెంబర్స్ అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 691 గైస్. ఇక అకార్డింగ్ టు నోటిఫికేషన్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దాని ప్రకారం రెండింటికి సేమ్ హైట్ సేమ్ ఎలిజిబిలిటీ కండిషన్సే. ఓకేనా? మీరు పొరపాటు పడద్దు.
దానికి అకార్డింగ్ టు నోటిఫికేషన్ మనకి హైట్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 163 సెంటీమీటర్స్ ఉండాలి. కేటగిరీ వైజ్ కాదు, ఇది అందరికి ఒకటే హైట్ ఉండాలన్నమాట. అది 163 సెంటీమీటర్స్ మినిమం. తర్వాత పైన ఎంతైనా ఉండొచ్చు మీరు, కానీ మినిమం 163 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ అందరికీ ఒకటే. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ఒకే ఒక్క కండిషన్లో మాత్రమే హైట్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అది అయితే ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ రిలాక్సేషన్, చెస్ట్ రిలాక్సేషన్ ఉందో సో చెప్తాను, వెయిట్ చేయండి. ఇక ఫీమేల్ హైట్ విషయానికి వస్తే అకార్డింగ్ టు నోటిఫికేషన్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, దేనికైనా కానీ ఫీమేల్ హైట్ మినిమం హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఎవరైనా కానీ మనకి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఖచ్చితంగా ఉండాలి గర్ల్స్. ఓకేనా. అండ్ కొంతమందికి ఒకే ఒక కండిషన్లో ఎస్టీ అమ్మాయిలకి మాత్రం హైట్ రిలాక్సేషన్ ఉంది. ఆ కండిషన్ కూడా చెప్తాను, ఓకేనా, వెయిట్ చేయండి. సో మనమైతే అపార్ట్ ఫ్రమ్ 150 సెంటీమీటర్స్ ఎవరైతే తక్కువ ఉంటారో మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ఆ హైట్ ఎలిజిబిలిటీ పారామీటర్స్ చూసుకోవాలి. మినిమం ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్కి మనం అప్లై చేస్తున్నాము అంటే నోటిఫికేషన్ 1-2 సార్లు చదవాలి. సిలబస్ కాపీని మనం హార్డ్ కాపీ జెరాక్స్ తీసుకొని మనం పక్కన పెట్టుకొని సిలబస్ కవర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా గైస్, నేను చాలాసార్లు చెప్పాను, నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే తీసుకొని చదువుతూ ఉండాలి మనం. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషను చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే 163 సెంటీమీటర్స్, ఇక్కడ 163 సెంటీమీటర్స్ అయితే మినిమం ఉండాలి బాయ్స్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే గర్ల్స్కి చూసుకోండి 150 సెంటీమీటర్స్. ఏ కేటగిరీ అని ఇవ్వలేదు, ఏ క్యాస్ట్ అని ఇవ్వలేదు, అందరికీ మినిమం 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సిందే ఖచ్చితంగా. అది నోటిఫికేషన్లో మెన్షన్ చేసిందే నేను చెప్తున్నాను. ఓకేనా, నా ఓన్గా చెప్పట్లేదు, అందుకే నోటిఫికేషనే చూపిస్తున్నాను మీకు. అంటే మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ ఎలిజిబిలిటీ అనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆల్సో సేమ్. అండ్ మీకు ఒక కండిషన్లో మాత్రం చెప్పానుగా, ఒక కండిషన్లో మాత్రం మనకి హైట్ రిలాక్సేషన్, చెస్ట్ రిలాక్సేషన్ ఉందని. ఆ ఒక్క కండిషన్ ఏంటో ఇక్కడ చూడండి. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకేనా, ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే ఎప్పుడైతే మనకి 691 పోస్టులకి అభ్యర్థులు మొత్తం ఫుల్ఫిల్ కాలేదో, ఒకవేళ 691కి 500 మందే క్వాలిఫై అయ్యారు, సో ఇంకా మనకి 190 పోస్టులు మిగిలే ఉన్నాయిగా. సో అటువంటి కండిషన్లో దట్ మీన్స్ వేకెన్సీ కంటే అభ్యర్థులు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎస్టీ అభ్యర్థులని తీసుకోవడం జరుగుతుంది. ఎలా రిలాక్సేషన్ చేస్తారంటే హైట్లో కొంతమంది తగ్గించడం జరుగుతుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. అప్పుడు హైట్ ఎంత ఉండాలంటే 153 సెంటీమీటర్స్, 163 నుంచి 158కి మారుస్తారనమాట. అండ్ చెస్ట్ వచ్చేసి మనకి 78కి మార్చారనమాట. ఓకేనా, ఇలాగా రిలాక్సేషన్ చేసి అభ్యర్థుల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, మేల్ క్యాండిడేట్స్ని. సో ఇదొక్క కండిషన్లో మాత్రమే, ఎప్పుడైతే వేకెన్సీ కంటే మనకి తక్కువ మంది రిక్రూట్ అవుతారో అప్పుడు ఆ కండిషన్లో మాత్రమే ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది గాయస్. ఇదే ఒకే ఒక్క ఉన్న ఫిజికల్ ఈవెంట్స్ చూడండి గాయస్ ఎలా జరుగుతాయో. ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినవి వాకింగ్ టెస్ట్ ఫీమేల్కి చూడండి ఎలా జరుగుతుందో, అండ్ మేల్కి ఇది ఇలా అయితే మనకి ఈవెంట్లు అయితే జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ మెయిన్స్ తర్వాత. గైస్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ చెస్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉండాలో చూడండి, అది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మేల్కి అయితే 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి అనమాట. ఎప్పుడు గాలి ఫుల్గా పీల్చుకున్నప్పుడు మనకైతే 84 సెంటీమీటర్ ఇన్స్పైరేషన్లో ఉండాలన్నమాట. మినిమం దానికంటే తక్కువ ఉందంటే చెస్ట్, అది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు, మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా, మీరు గాలి ఫుల్గా ఎప్పుడైతే పీల్చుకున్నారో అప్పుడు చెస్ట్ మెజర్ చేయడం జరుగుతుంది. అప్పుడు 84 మినిమం 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ గాలి వదిలేసినప్పుడు దట్ మీన్స్ ఎక్స్పైరేషన్లో మనకి ఇన్స్పైరేషన్కి ఎక్స్పైరేషన్కి మినిమం డిఫరెన్స్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్స్పైరేషన్లో 84 సెంటీమీటర్స్ ఉంది, తర్వాత మనకి 84 ఉంది, మనం గాలి తీసేసిన తర్వాత మనకి 79 ఉందనుకోండి, సో డిఫరెన్స్ ఎంత ఉంది, 5 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, మీకు ఎలిజిబుల్. ఓకేనా, అలాగా మనకి ఇన్స్పైరేషన్కి ఎక్స్పైరేషన్కి 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట డిఫరెన్స్. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు మీరు.
ఇక్కడ చూసుకోండి 5 సెంటీమీటర్స్ ఫుల్ ఎక్స్పైరేషన్ అని ఇచ్చున్నారుగా. అదే ఇన్స్పైరేషన్కి ఎక్స్పైరేషన్కి 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉండాలన్నమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అంతే, మేల్కి అంతే, ఫీమేల్కి అంతే. ఓకేనా. ఇక్కడ ఫీమేల్ చూసుకుంటే మనకి ఫీమేల్ చెస్ట్ మెజర్మెంట్ చేయడం జరుగుతుందండి. అది 79 సెంటీమీటర్ ఉండాలి. ఎప్పుడంటే ఫుల్గా గాలి పీల్చుకున్నప్పుడు 79 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలన్నమాట ఇన్స్పైరేషన్లో. అండ్ ఎక్స్పైరేషన్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్స్పైరేషన్లో 79 వచ్చింది మీకు మినిమం. తర్వాత ఎక్స్పైరేషన్లో 74 ఉండాలి. అప్పుడు మినిమం డిఫరెన్స్ మనకి 5 సెంటీమీటర్స్ ఉందిగా. సో మీరు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పైరేషన్కి 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ మీరు ఇన్స్పైరేషన్లో 80 ఉన్నారు, ఎక్స్పైరేషన్లో 5 తీసేయండి, అప్పుడు 75 సెంటీమీటర్స్ ఎక్స్పైరేషన్లో ఉండాలన్నమాట. అలా చెక్ చేసుకుంటారు. అందుకే ఇక్కడ మినిమం డిఫరెన్స్ 5 సెంటీమీటర్స్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ ఐసైట్ ఉండాలి. అండ్ మేల్ క్యాండిడేట్ 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో మనం నడవాలి. ఫీమేల్ క్యాండిడేట్ అయితే 16 కిలోమీటర్లు 4 గంటల్లో నడవాలి. ఇది వాకింగ్ టెస్ట్. తర్వాత అయితే మెడికల్ టెస్ట్ ఉంటుంది. అది రాజమండ్రిలో తీసుకుంటారనమాట. వాకింగ్ అయిపోగానే అక్కడ నుంచి అక్కడికి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడైతే మనకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది అన్నీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అందుకే నేను చెప్తాను, ఎప్పుడైనా నోటిఫికేషన్ 1కి 2 సార్లు అయితే ఖచ్చితంగా చదవండి. ఓకేనా గైస్. ఇక నా సజెషన్ ఏంటంటే, ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, డైలీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళండి. ఓకేనా. రన్నింగ్కి వెళ్ళడం వల్ల మీరు ఈవెంట్లకి వాకింగ్ టెస్ట్ ఈజీగా అలా కేక్ వాక్ లాగా క్లియర్ చేసేస్తారు. ఓకేనా. అందుకే డైలీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళండి. అది ఎంత దూరం అనేది మనకి అన్నెసెసరీ. ఓకేనా. డైలీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్తే ఏమవుతుందంటే మన క్యాపబిలిటీ బిల్డ్ అవుతుంది, మనకి బోన్స్కి స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట, మన ఫిజికల్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అండ్ మీతో పాటు ఇంకొకరిని ఎవరిని తీసుకెళ్ళండి తోడుగా కావాలంటే. అలాగే ఎండ్యూరెన్స్ పెంచుకుంటూ మనకి ఈవెంట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది మనం మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఈవెంట్స్ రెడీకి అవుదాంలే అప్పటి వరకు వద్దు అనుకుంటే అది అయ్యే పని కాదు. 25 కిలోమీటర్స్ మనం 4 అవర్స్లో నడవాలంటే మనకి ఎండ్యూరెన్స్ ఉండాలన్నమాట. మన దగ్గర అంత కెపాసిటీ ఉండాలి, అంత పొటెన్షియాలిటీ ఉండాలి. అందుకే డైలీ ఎక్సర్సైజులు చేయండి, పుషప్లు చేయండి, పుల్అప్లు చేయండి. ఎవ్రీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయండి అండ్ రన్నింగ్ చేయండి. అండ్ ఇంకా పుషప్స్ పుల్అప్స్ చేసుకొని చెస్ట్ బిల్డ్ చేసుకోండి. ఒక ఆఫీసర్ ఎలా ఉంటారో ఇప్పటి నుంచే మీరు అలా రెడీ అయిపోవాలి. ఓకేనా. మనం మీ మెయిన్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అలా కాకుండా, ఎప్పుడైతే అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు ఒక ఆఫీసర్ లాగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మనకు క్లియర్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఈవెంట్స్ మీద ఒక క్లియర్ మైండ్ పెట్టుకోండి. అండ్ యు నో వాట్, మనం డైలీ 30 మినిట్స్ రన్నింగ్ చేయడం వల్ల వీక్లీ 5 టైమ్స్ మన ఏజ్ అనేది 9 ఇయర్స్ తగ్గుతుందన్నమాట. మనం 9 ఇయర్స్ యంగర్గా కనిపిస్తాం. అందుకని చెప్పేసి డైలీ రన్నింగ్ చేయండి. మీరు ఒకవేళ ఈవెంట్స్కి ప్రిపేర్ కాకపోయినా మన ఓన్ హెల్త్ కోసమైనా మనం రన్నింగ్కి వెళ్ళాల్సి ఉండాలి.